మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నిజం చేయడానికి సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు శుభవార్త చెప్పింది. గూడు లేని వారికి గూడు కల్పించే పనిలో ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతి జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు, గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక తాజాగా హైదరాబాద్ లో ఇల్లు లేని నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భూముల గుర్తింపు పనులు తీవ్రంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేస్తున్నారు. వివాదాలు లేని ప్రభుత్వ భూములను ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే నగరంలోని 7 ముఖ్య ప్రాంతాల్లో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం గమనార్హం. నాంపల్లి నియోజకవర్గంలోని కుల్సంపురలో 4.3 ఎకరాల్లో 620 ఇళ్ల టవర్ నిర్మాణం, మల్లేపల్లిలో 4.2 ఎకరాల్లో 680 ఫ్లాట్లు, రెడ్ హిల్స్ లో 2 ఎకరాల్లో 270 ఫ్లాట్లు నిర్మించనున్నారు. మలక్పేట్లో ఓల్డ్ క్వార్టర్స్ ఆర్బీ కాలనీలో 4.7 ఎకరాల్లో 630 ఫ్లాట్లు, గడ్డి అన్నారంలో 9.11 ఎకరాల్లో 1400 ఫ్లాట్లు, బహదూర్పురాలో ఫారూక్ ఖాన్ నగర్లో 4 ఎకరాల్లో 600 ఫ్లాట్లు, కుకట్పల్లిలో 5 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేయడానికి నిర్ణయించారు. ఈ ప్రాంతాలలో స్థలాలు అధికారికంగా గుర్తింపు, మిగతా నియోజకవర్గాల్లో కూడా భూముల గుర్తింపు కొనసాగుతుంది. మేడ్చల్లో పోచారం ఎల్ఏజీ కాలనీ, ఖైరతాబాద్ లో హకీంపేట్ దర్గా ప్రాంతం, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. బండ్లగూడలోని తట్టి అన్నారం, ఫతుల్గూడ వంటి చోట్ల ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ లోని అర్హులైన పేదలు, కార్మికులు, నిర్మాణ కార్మికులు వంటి వర్గాలు బహుళ అంతస్తుల ఇళ్లలో సొంత నివాసం పొందుతున్నారు. వివాదాలు లేని స్థలాలను మాత్రమే ఎంపిక చేయడం ద్వారా నిర్మాణం విషయంలో ఇబ్బంది ఎదురుకాదని భావిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నివేదికను త్వరలో సమర్పించనున్నారు. దీని తర్వాత ఆయా ఎంపిక చేసిన స్థలాలలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతారు. అయితే స్థలం లేని నిరుపేదలు కావడంతో వీరికి బహుళ అంతస్తుల భవనాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు.